source. Suppose this is the source moving with a velocity vs. ఎంత స్పీడ్కి వెళ్తుందిరా? vs స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఇది వీని ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. ఒక విజిల్ వేసింది. సో విజిల్ వేసినప్పుడు సౌండ్ వీడు వినాలి కదా. వి వెలాసిటీ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ విజిల్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఇన్ ఎయిర్. ఓకే లిజన్, ఇక్కడ చూడండి ఒకసారి. సో విఎస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇదేంట్రా? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విఏ విఎస్ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నప్పుడు సో ఏం తీసుకోవాలి? ఆపోజిట్ కాబట్టి విఎస్ అనేది మీరు పాజిటివ్ సైన్ తీసుకోవాలి. విఎస్ అనేది బేసికల్గా నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఆపోజిట్ ఉంటే సేమ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్. అట్లా కాకుండా మీకు ఇంకో రకంగా చెప్తాను చూడండి. మనం సోర్స్ని కనుక see, this is the source moving with velocity vs. So along the negative x-axis we have observer. Okay, done. Observer at rest. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది స్టాండర్డ్ ఫార్ములా. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మెయిన్. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయండి. ఒకసారి చూడండి. అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అన్న సోర్స్ ఎటు మూవ్ అవుతుందిరా? నెగిటివ్ ఎక్సెస్, ఇది పాజిటివ్ ఎక్సెస్. సోర్స్ మూవింగ్ నెగిటివ్ ఎక్సెస్ కాబట్టి విఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఎస్ తీసుకోవాలి. అంతే, అయిపోయింది. దట్స్ ఆల్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ వి నాట్. ఎంతైనా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, జస్ట్ స్టాండర్డ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాండి. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ V naught at rest, observer velocity rest 0 divided by V minus Vs. Vs is equal to what? Minus Vs. So ultimately what? F dash is equal to F bracket begin V by V plus Vs. This is the formula. మనం ఇదే ఫార్ములా డెరైవ్ చేసాం. Just F dash equal to V divided by V plus Vs into F. ఓకే. సో ఇక్కడ డినామినేటర్ వాల్యూ జాస్తి ఉంది కాబట్టి డినామినేటర్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ న్యూమినేటర్ వాల్యూ అవుతుంది, తగ్గుతుంది నానా. సో ఎఫ్ డాష్ ఈజ్ స్మాలర్ దాన్ ఎఫ్. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ స్మాలర్ దాన్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ వెనెవర్ ద సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది స్టేషనరీ అబ్జర్వర్. ఓకే నానా. సో we will discuss more applications. Formulas are very most important to solve the numerical problems. Okay. Next application number 2. Observer at rest లో ఉంది అంటే అబ్జర్వర్ వీడు రెస్ట్లో ఉన్నాడమ్మా. దట్ ఈజ్ V naught is equal to 0. సోర్సు ఇందాక ఏం చెప్పారు? సోర్స్ మూవింగ్ అవే. ఇప్పుడు అబ్జర్వర్ అట్ రెస్ట్, సోర్స్ మూవింగ్ towards observer. Source moving towards observer with a velocity what? Vs. Vs speed తో వాడిని అప్రోచ్ అవుతుంది. సోర్స్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ట్రైన్, వాడిని అప్రోచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వాట్? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్సెస్ మూవ్ అవుతుంది కాబట్టి Vs is equal to plus Vs. Vs is equal to what? Plus Vs. Standard formula ఏంట్రా? Apparent frequency is equal to F dash equal to F into V minus V naught by
V minus Vs. This is the standard formula. ఫస్ట్ అది రాసుకోవాలి. V నాట్ 0. F డాష్ అనేది ఏంటన్నా అప్పరెంట్ ఫ్రీక్వెన్సీ. F అనేది ఏంట్రా ట్రూ ఫ్రీక్వెన్సీ. సో V divided by V minus Vs is what? Plus Vs. Plus Vs. Ultimately F dash is equal to F bracket begin V divided by V minus Vs. సో ఇందాక ఏమైంది ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇప్పుడు ఏమైందిరా మైనస్ వచ్చింది. డినామినేటర్ తగ్గుతుంటే న్యూమినేటర్ వాల్యూ ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈ వాల్యూ కనుక డిక్రీజ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే వీలోంచి మైనస్ అవుతుందంటే తగ్గుతుంది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందనా, ఆటోమేటిక్గా ఏమవుతుందా ఇంక్రీజ్ అవుతుంది. సో అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాల్యూస్ ఇద్దాం మనం. ఎఫ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనుకుందాం, 100 హెర్ట్జ్. వి వచ్చి దట్ ఈస్ 330 మీటర్ పర్ సెకండ్. ఓకే, విఎస్ ఒక 10 అనుకుందామా, జస్ట్ 10 అనుకుందాం, 20 అనుకోండి, 20 మీటర్ పర్ సెకండ్. ఎఫ్ ఎంత వచ్చిందనా, ఎఫ్ ఈజ్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ, అంటే దట్ ఈస్ ట్రైన్ రిలీజ్ చేసినటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ, ట్రూ ఫ్రీక్వెన్సీ 100. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత 330 మీటర్ పర్ సెకండ్. కాన్స్టెంట్ అనేది వెలాసిటీ ఆఫ్ సోర్స్, అంటే ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తున్నా 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎట్లా వెళ్తుంది, టువర్డ్స్ ద అబ్జర్వర్ అనా, టువర్డ్స్ ద స్టేషనరీ అబ్జర్వర్ని అప్రోచ్ అవుతుంది. అబ్జర్వర్ రెస్ట్ అవుతాడు ప్లాట్ఫామ్ మీద. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్. ఇట్ ఈస్ ఫార్ములా. ఓకే, ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత 100, వి అంటే ఎంత 330 డివైడెడ్ బై వి ఎంత, దట్ ఈస్ 330 మైనస్ విఎస్ ఎంత 20 కాబట్టి 30 తీసుకోండి, మీ ఇష్టం. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100 330 బై 310. సో ఆటోమేటిక్గా 0 క్యాన్సిల్ అవుట్. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, సో 100 ఇంటూ 33/31 1 పాయింట్ సంథింగ్, సపోజ్ 1.12 ఎంత అనుకోండి. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అడిగే 112 హెర్ట్జ్. అంటే ఎఫ్ డాష్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. ట్రూ ఫ్రీక్వెన్సీ ఎంత 100, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత 112. సో వెనెవర్ the source is moving towards the stationary observer, apparent frequency is greater than true frequency. Okay, this is the one application number 2. Next, observer rest lo undana, source 2 cases cheppam. ఒకటి moves towards the observer or moves away from the stationary observer. ఈసారి మనం observer at rest, application number 3 ra, application number 3, source at rest, source rest lo undana, observer moves towards source. ఎటు వెళ్తున్నాడు వాడు, అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ సోర్స్ వైపు వెళ్తున్నాడు వాడు. సో ఇవరా చూడండి కేర్ఫుల్గా, దిస్ ఈస్ విఎస్ ఈక్వల్ టు 0. అంటే ట్రైన్ రెస్ట్ నన్ను, ట్రైన్ ఏ పొజిషన్లో ఉందా, రెస్ట్ పొజిషన్లో ఉంది. అబ్జర్వర్ వీడు ఎటు వెళ్తున్నాడు రా,
observer moves towards stationary source with a velocity v naught. V naught speed. See this. This is positive x-axis. This is minus negative x-axis. That is negative x-axis. What negative x-axis వైపు వెళ్తాడు కాబట్టి v naught is equal to minus v naught. V naught is equal to what? Minus v naught. Okay. Standard formula ఏంటన్నా? F dash is equal to f bracket begin v minus v naught by v minus vs. Okay. F dash is equal to f bracket begin v. V means what? V means what? Velocity of sound ra. So rest లో ఉన్నటువంటి రైల్ ఇంజిన్ హార్న్ రిలీజ్ చేసింది, అది v స్పీడ్తో వెళ్తుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ వాడిని అప్రోచ్ అవుతుంది. వాడు ఇటు వస్తున్నాడు, ఇదొకటి వెళ్తున్నాడు. ఆటోమేటిక్ ఏమవుతుందా? అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే అది రెస్ట్లో ఉంది, వాడు రైల్ ఇంజిన్కి వెళ్తాడు కాబట్టి వాడికి ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వాడు సౌండ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. వాడు జస్ట్ ఫీల్ అవుతాడు అంతే. దట్ ఈస్ అపరెంట్, నాట్ రియల్. అపరెంట్. అపరెంట్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. F dash equal to f into, so v minus v naught value is what? Minus of v naught divided by v minus 0. Ultimately f dash is equal to f bracket begin v plus v naught by v. Okay nana? So this is the higher value, this is the lower value. ఎందుకంటే v plus v naught nana, higher value, this is the lower value. So automatically 1 point something వస్తుందిరా, f dash is greater than f. Ultimately f dash greater than f. It's common thing. అదే అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్ ఏమవుతుంది? అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ స్మాలర్ దాన్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ 3 నా, అప్లికేషన్ నెంబర్ 4. అప్లికేషన్ 3 కంప్లీటెడ్. అప్లికేషన్ నెంబర్ 4 చూద్దాం. సో source at rest, observer moves away from source. సోర్స్ ఇంకా వాడు దూరంగా వెళ్తున్నాడు. అబ్జర్వర్ at rest, source at rest, observer moves away from the stationary source. వీడు సోర్స్ ఇంకా ఏమవుతుంది? దూరంగా వెళ్తున్నాడు అన్న. చూద్దాం. దిస్ ఇస్ ద ట్రైన్. ఓకే, వెలాసిటీ vs ఈక్వల్ టు 0, రెస్ట్లో ఉందనా. దిస్ ఈజ్ అబ్జర్వర్. ఓకే, వీడు వెళ్తున్నాడు v naught వెలాసిటీతో ఈ డైరెక్షన్ వెళ్తున్నాడు. ఓకే, దిస్ ఈజ్ పాజిటివ్ x-axis, దిస్ ఈజ్ నెగిటివ్ x-axis. వాడు ఎటు వెళ్తున్నాడు రా? పాజిటివ్ x-axis వైపు వెళ్తున్నాడు వాడు. అంటే v naught ఈజ్ ఈక్వల్ టు వాట్? v naught ఈజ్ ఈక్వల్ టు ప్లస్ v naught. v naught ఈజ్ ఈక్వల్ టు ప్లస్ v naught అన్న. ఓకే, వీడు దూరంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఈ సోర్స్ ఇంకా దూరంగా వెళ్తున్నాడు కాబట్టి అపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది స్మాలర్ దాన్ ద ట్రూ ఫ్రీక్వెన్సీ. సో స్టాండర్డ్ ఫార్ములా f dash is equal to f bracket begin v minus v naught by v minus vs. Okay, so vs equal to 0, f dash is equal to f bracket begin v minus v naught by v. v naught is equal to what? Plus v naught. So ultimately v minus v naught by v అవుతుందనా. సో ఈ టర్మ్ కన్నా కూడా ఈ టర్మ్ జాస్తి కాబట్టి డినామినేటర్ ఇక్కడ పెరుగుతుందనా. చూడండి, ఇక్కడ v అనేది 330 అనుకుంటే ఇది ఒక 10 20 అనుకోండి. అంటే ఇది 330, ఇది ఒక 30 అనుకోండి. అంటే 300/330 ఆటోమేటిక్గా 0.9 సంథింగ్ వస్తుంది. ఎఫ్ డాష్ వాల్యూ స్మాల్ అవుతుంది. ఇది వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ అవుతుంది. ఎఫ్ డాష్ ట్రూ ఫ్రీక్వెన్సీ ఈజ్ స్మాలర్ దాన్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ స్మాలర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్. ఓకే, రైట్ డౌన్. ఇక్కడ సోర్స్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ సోర్స్ అనా. నెక్స్ట్ అక్కడ కూడాను అబ్జర్వర్ మూవ్స్ అవే ఫ్రమ్ ద సోర్స్. ఇక్కడ సోర్స్కి ఎటు సోర్స్ ఉందో అటు అప్రోచ్ అవుతున్నాడు, అక్కడ సోర్స్ని ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, మెయిన్ మాస్టర్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుని చాలనా, ఈజీగా ఏ ప్రాబ్లం అయినా సరే మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ అప్లికేషన్.
నెక్స్ట్ అప్లికేషన్ చూడండి ఒకసారి. సో అప్లికేషన్ నెంబర్ 6. both are moving, both are approaches to each other, source and observer, source and observer, source and observer both are approaches. Source and observer both are approaches to each other. Approaches to each other అంటే ఏంటన్నా ఒకరినొకరు అప్రోచ్ అవుతున్నారు. దిస్ ఈజ్ ద సోర్స్. విఎస్ వీడు అబ్జర్వర్, వి నాట్ వీడు మూవ్ అవుతున్నాడు సోర్స్ వైపు. సోర్స్ ఎటు వస్తుందన్నా వాడి వైపు వస్తుంది. బోత్ ఆర్ అప్రోచెస్ టు ఈచ్ అదర్, బోత్ ఆర్ అప్రోచెస్ టు ఈచ్ అదర్. ఓకే చెప్పండి రా. ఏమవుతుంది జనరల్గా ట్రూ ఫ్రీక్వెన్సీ కన్నా అపరెంట్ ఫ్రీక్వెన్సీ వాడు ఎక్కువ సౌండ్ వినేట్టుగా ఫీల్ అవుతాడు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ వింటాడు. ఎందుకంటే బోత్ ఆర్ అప్రోచెస్ టు ఈచ్ అదర్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ విఎస్ అండ్ వి నాట్. ఓకే సో దిస్ ఈజ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో వీడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మూవ్ అవుతున్నాడు కాబట్టి వి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి నాట్, విఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ విఎస్. ఓకే సో వీడు విన్నారు కాబట్టి వి వెలాసిటీ ఆఫ్ సౌండ్ వాడిని అప్రోచ్ అవుతున్నారు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వాడిని అప్రోచ్ అవుతుంది. ఇంజిన్ వాడిని అప్రోచ్ అవుతుంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా వాడిని అప్రోచ్ అవుతుంది. సో అల్టిమేట్లీ ట్రూ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్. స్టాండర్డ్ ఫార్ములా రాసాక ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ వి నాట్ వాల్యూ ఎంత మైనస్ వి నాట్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వి నాట్ డివైడెడ్ బై వి మైనస్ విఎస్. విఎస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ విఎస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఎఫ్ డాష్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ వి ప్లస్ వి నాట్ బై వి మైనస్ వి నాట్, వి మైనస్ విఎస్. సీ దిస్ సార్ కేర్ఫుల్ చూడండి. ఇది వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఇది కూడా వెలాసిటీ ఆఫ్ సౌండ్. వి నాట్ అనేది ఏంట్రా వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్ అంటే ఇంజిన్ స్పీడ్. ఓకే ఇక్కడ ఏమవుతుంది చూడండి, యాడ్ అవుతుంది, వీకి యాడ్ అవుతుంది, వీ ఇంకా సపరేట్ అవుతుంది. అంటే ఈ టర్మ్ చేస్తాం. హయ్యర్ వాల్యూ బై లోయర్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ ఎఫ్. రెండు ఒకరినొకరు అప్రోచ్ అవుతున్నప్పుడు అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ అప్లికేషన్ నంబర్ 7. ఓకే ఇక్కడ బోత్ ఆర్ అప్రోచెస్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ బోత్ ఆర్ అవే, అబ్జర్వర్ అండ్ సోర్స్, సోర్స్ అండ్ అబ్జర్వర్ మూవింగ్ అవే. Source and observer moving away from each other. అంటే ఏంట్రా ఒకళ్ళు ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్ళిపోతున్నారు. సీ దిస్ ఈజ్ ద సోర్స్. సోర్సు స్పీడ్ విఎస్ అనా, వీడు అబ్జర్వర్ వాడి వెలాసిటీ వి నాట్. సో వీడు ఇటు వెళ్ళిపోతున్నాడు, రైల్ ఇంజిన్ ఇటు వెళ్ళిపోతుంది. సీ దిస్ ఈజ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో వీడు ఎటు వెళ్తున్నాడు రా, ఇంజిన్ ఎటు వెళ్తుంది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి విఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఎస్. వీడు పాజిటివ్ కాబట్టి ప్లస్ వి నాట్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు వి నాటే. సో స్టాండర్డ్ ఫార్ములా ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్. స్టాండర్డ్ ఫార్ములా రాశాను కదా, ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ వి నాట్ వాల్యూ పాజిటివ్ కాబట్టి వి నాట్, వి మైనస్ ఆఫ్ మైనస్ విఎస్. ఓకే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ బిగిన్ వి మైనస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్.
F dash equal to F into V minus V naught by V plus Vs. V plus Vs. Okay, this is the formula for apparent frequency formula for both are moving away from each other. Source and observer moving away from each other. So in this case, చూడండి denominator increase higher value ఉంది. ఇది lower value రా. Lower by higher. Lower by higher always less than. Always ఇది higher value automatically ఇది అవుతుంది తగ్గుతుందన్న. F dash is less than F. F dash less than F. Listen carefully. In this case, apparent frequency, and that is the frequency received by the observer, is nothing but apparent frequency. Apparent frequency is smaller than true frequency. Okay. Okay, Nana? Write down. Next, application number 8. Application number 8 చూద్దారా. Both are at rest తీసుకున్నాం. Source and observer both are at rest. Both are at rest. See this. ఇద్దరు రెస్ట్లో ఉంటే ఏమైనా డాఫినెట్ అప్లికేబులా కాదా? నాట్ అప్లికేబుల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. Vs is equal to 0. V naught also 0. So ట్రైన్ ఇంజిన్ రెస్ట్లో ఉంది, వీడు రెస్ట్లో ఉన్నాడు, విజిల్ వేసింది, హార్న్ వచ్చిందని బయటికి. జస్ట్ ఆ హార్న్ వెలాసిటీ v. ఓకే, అది వాడికి వినపడింది. ఓకే, బోత్ ఆర్ ఎట్ రెస్ట్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు జీరోలే. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఫ్రీక్వెన్సీ ఇంటూ స్టాండర్డ్ ఫార్ములా రాస్తుండ్రా. v మైనస్ v నాట్ బై v minus vs. So f dash is equal to f bracket begin v minus 0 by v minus 0. Ultimately f dash is equal to f bracket begin v by v. V get cancelled out. F dash equal to f. So apparent frequency equal to true frequency. There is no change in frequency. See this? Apparent frequency is equal to true frequency. There is no change in frequency. That's why in this case Doppler effect not applicable. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఫ్రీక్వెన్సీ రా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 హెర్ట్జ్తో విజిల్ హార్న్ వాటెవర్ ఇట్ విజిల్ కానీ హార్న్ కానీ వేసింది అనుకుందాం. సో వీడి వినే ఫ్రీక్వెన్సీ కూడా 400. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత 400. ఎందుకురా? బోత్ ఆర్ ఎట్ రెస్ట్లో ఉంది. బోత్ ఆర్ ఎట్ రెస్ట్లో ఉంది. ఓకే, so in this case Doppler effect not applicable. Doppler effect not applicable. Okay. Tomorrow we will discuss more applications. Thank you, students. Right now